ఇక్కడ చూద్దాం. ఇక్కడ మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహదానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందాపాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. రైట్. ఇక్కడ చూడండి, బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా ఇక శ్రమల గురించి వివరణాత్మకంగా యాకోబు తెలియచేస్తాడు, అలాగే ఇక పేతురు కూడా తెలియచేస్తాడు. ఇక పేతురు పత్రికలో, మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో చాలా స్పష్టంగా అనేక విషయాలు, 4వ అధ్యాయం అంతా కూడా మీకు కానీ అవకాశం ఉంటే, సమయం ఉంటే ఇంట్లో వెళ్ళి చదవండి. చాలా మంచి విషయాలు ఉంటాయి. అయితే ఇందులో ప్రత్యేకించి ఇక 3 వచనాల్లో చాలా మంచి విషయాలు ఇందులో పొందుపరచబడ్డాయి. వాస్తవంగా భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి కూడా శ్రమలు అనివార్యం కదా. ఎవరు కూడా తప్పించుకోవడానికి లేదు. ఏదో ఒకటి, అది ఇందాక అడుగుతున్నప్పుడు స్పెసిఫిక్గా చెప్తున్నారు ఏమొస్తాయంటే శ్రమలు వస్తాయి అని, తర్వాత కష్టాలని, కొంతమంది రోగాలని ఇలా చెప్తున్నారు. కానీ ఇవన్నీ కూడా కేటగిరీస్ చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా వారి వారి యొక్క స్తోమతకు తగినట్టు, వారి వారి యొక్క పరిస్థితులకు అనుకూలంగా వారు అనేక శ్రమలు కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా వీటి నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు. అందరూ కూడా ఖచ్చితంగా వాటిని ఎదుర్కోవాల్సిందే. అయితే మళ్ళీ ఇందులో కూడా ఒకరికి వచ్చినది మరొకరికి రాకపోవచ్చు కదండి. అందరికీ ఒకటే కష్టాలు అయితే రావు. ఎందుకంటే వివిధ రకాలుగా మన యొక్క పరిస్థితులుగా తగినట్టుగా అనేక కష్టాలు, శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇందులో కూడా ఈ శ్రమలు మనుషులు ఎదుర్కొంటున్నప్పుడు మనుషులు 2 రకాలుగా స్పందిస్తారు. అంటే ఈ యొక్క వివిధ రకాలైన శ్రమలు ప్రతి మనిషికి వస్తున్నప్పుడు అందులో 2 వర్గాలు ఉంటాయి. అంటే శ్రమలు ఎదుర్కొంటున్నప్పుడు, శ్రమలు వారికి కలుగుతున్నప్పుడు మనుషులు స్పందించే తీరు ఒక రకంగా ఉంటుంది, మరొక రకంగా ఉంటుంది. అయితే ఇక్కడ దేవుణ్ణి ఎరిగిన వారికి స్పందన ఏ విధంగా ఉంటుంది అంటే, దేవుణ్ణి తెలుసుకున్న వారికి శ్రమ కలిగినప్పుడు వారి స్పందన ఏ రీతిలో ఉంటుంది, వారు ఎలా దాన్ని రియాక్ట్ అవుతారు అనేది ఇక్కడ మనం చూసుకోవాలి. అలాగే దేవుని ఎరగని వారు అంటే అన్యులు, అలాంటి వారికి శ్రమ కలిగినప్పుడు వారు ఏ రీతిలో స్పందిస్తారు అనేది, ఈ యొక్క 2 డిఫరెన్సెస్ కానీ మనం చూడగలిగితే ఈరోజు దేవుడు మీకు ఏదో ఒక చక్కటి పాఠాన్ని నేర్పించినట్లే. హల్లెలూయా. అందులో చూస్తే ఇక్కడ వాస్తవంగా ఒక విచారకరమైన సంగతి ఏంటంటే, దేవుని ఎరిగిన వారు కూడా, దేవుళ్ళో ఉన్నతంగా ఎదిగిన వారు కూడా, దేవుని యొక్క శక్తిని రుచి చూసి అనుభవించిన వారు కూడా ఈ రోజుల్లో శ్రమల పట్ల వారి వైఖరి, వారి యొక్క స్పందన ఏ రీతిలో ఉంటుందంటే, అన్యుల కంటే ఇంకా దిగజారిపోయే పరిస్థితిలో వారు ప్రవర్తిస్తున్నారు. అంటే దేవుని ఎరిగిన వారు ఏ రీతిలో ఉంటారు, దేవుని ఎరగని వారు ఏ రీతిలో ఉంటారు. వారి ఇరువురికి కష్టాలు కలిగితే శ్రమలు ఇద్దరికీ వస్తాయి. అయితే వారు ఎదుర్కొంటున్న తీరు, వారు స్పందించే తీరు ఏ రీతిలో ఉండాలి వాస్తవంగా అనేది మనకు తెలుసు. కానీ అన్యులు ఏ రీతిలో స్పందిస్తారో దేవుని ఎరిగిన వారు కూడా అట్టి రీతిలో స్పందించడం, ఇంకా దిగజారిపోయి మాట్లాడడం అనేది ఇక్కడ చాలా మాట్లాడుకోదగ్గ విషయం. కనుక ఇక్కడ దేవుని ఎరిగిన మనందరం కూడా దేవుని ఎరిగామండి. మనందరికీ దేవుడు తెలుసా? ఎంతకాలం నుంచి పరిచయం దేవుడు మీకు? వ్యక్తిగతంగా మిమ్మల్ని పరిశీలన చేసుకున్నప్పుడు మీకు తెలుసు కదండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం ఉంటుంది ఎంతకాలం. కానీ అందరికీ కూడా దేవుడు పరిచయం లేకుండా అయితే లేడు. మ్యాక్సిమం అందరూ కూడా దేవుని ఎరిగిన వారే. అందుకునే మనం అంటున్నాము, మనము నీతిమంతులుగా దేవుడు మనల్ని తీర్చినప్పుడు, పరిశుద్ధులుగా మనం ఉంటున్నప్పుడు, అదే మనకి కలుగుతున్నప్పుడు, శ్రమ కలుగుతున్నప్పుడు మనం ఎదుర్కొనే పరిస్థితి, మనం స్పందించే విధానం ఏ రీతిలో ఉంటుంది. ఇప్పుడు మీకు శ్రమ కలిగింది, అప్పుడు మీరు ఏ రీతిలో స్పందిస్తారు? ఏమంటారు మీరు? ఇప్పుడు మీకు ఒక శ్రమ కలిగింది, అది ఏదైనా కానివ్వండి, మీరు ఏ రీతిలో స్పందిస్తారు? దేవానికి వందనాలు అంటారా? లేక నాకెందుకు ఈ బాధ అంటారా? రైట్. ఇంకా సో వివిధ రకాలుగా మీరు దానికి స్పందిస్తూ ఉంటారేమో. కానీ ఇక్కడ మనం గమనిస్తే
సో దేవుడు చాలా స్పష్టంగా చెబుతున్నాడు. ఇప్పుడు మనం చదువుకున్న ఒక లేఖన భాగములను మనం పరిశీలన చేస్తే వాటిలో దేవుడు మనకి స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఇక్కడ శ్రమలు కలిగినప్పుడు మనం స్పందించే తీరు ఏ విధంగా ఉండాలంటే లోకస్తుల వలె మనం ఉండకూడదట. వారు ఏ విధంగా మాట్లాడతారు, అనేక రకాలుగా మాట్లాడతారు. సమ్ టైమ్స్ ఈవెన్ వాళ్ళు దూషణకరంగా కూడా మాట్లాడతారు కదా. దేవుడు ఉన్నాడా, అసలు దేవుడు చూస్తున్నాడా, అసలు ఎప్పుడు దేవుడు తీర్పు తీరుస్తాడు, ఈ యొక్క భాష వాడచ్చు, మాట్లాడుతూ ఉంటారు. కనుక మనం ఆలోచించాలి. ఇక్కడ లోకస్తుల గురించి మనం మాట్లాడితే ముందుగా దేవుని ఎరగని వారు స్పందించే తీరు ఎలా ఉంటుందంటే, మొట్టమొదటిగా ఏదైనా శ్రమ కలిగినప్పుడు మొదట వారు ఆశ్చర్యం వారు వ్యక్తం చేస్తారు. దే విల్ బి షాక్డ్. ఏంటంటే ఇదెందుకు, నాకే యొక్క శ్రమ ఎందుకు, ఇంత కష్టం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అని వారు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తారు మొదటగా. ఇంకా ఇక్కడ దానికి చెప్తున్నాడు, ఇక్కడ పేతురు భక్తుడు చెప్తున్నాడు, అందుకే ఇలా మాట్లాడుతున్నాడు. ఇక్కడ శ్రమలు సంభవించినప్పుడు మీరు షాక్ అవ్వకండి, మీరు ఆశ్చర్యపడకండి అని దేవుడు చెప్తున్నాడు. ఆయన ద్వారా మనకి పలికిస్తున్న మాట ఏంటంటే, లోకస్తులు మాట్లాడే తీరు, వారి స్పందన విధానం వేరు, కానీ దేవుని ఎరిగిన వారు మాత్రం ఏ విధంగా స్పందించాలట, వారి వలె మీరు స్పందించొద్దు. ఎందుకంటే ఇట్ ఈస్ మ్యాండేటరీ. అదేంటట, అనివార్యమని మనకు తెలిసినప్పుడు, అది దాని నుంచి తప్పించుకోలేమో, ఖచ్చితంగా అందులోంచి మనం ప్రయాణం చేయాలంటున్నప్పుడు ఇంకెందుకు మళ్ళీ కొత్తగా మీరు ఆశ్చర్యపడడానికి అవసరం లేదు కదా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా, అందుకే కొన్ని సామెతలు మాట్లాడుతూ ఉంటారు. ఏంటంటే కష్టాలు మనుషులకు కాకపోతే ఎవరికి వస్తాయట అంటే, అది మీకు తెలుసు కదా. అంటే ఖచ్చితంగా వాటికి కాదు, వచ్చేది మనుషులకి, మాకే వస్తాయని మీకు తెలిసినప్పుడు ఇక్కడ అదే కదా పేతురు చెప్తున్నాడు, మీరు ఆశ్చర్యపడద్దు, ఖచ్చితంగా కష్టాలు వస్తాయి అని చెప్తున్నప్పుడు, మరి దేవుణ్ణి ఎరగని వారు మాట్లాడే తీరులో మీరు స్పందించడంలో ఎలాంటి అర్థం అంటే, దానికి అర్థం లేదు. కనుక మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇంకా శ్రమల్లో నుంచి వచ్చే కొన్ని ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతాయి. వారు మాట్లాడుతూ ఉంటారు, లోకస్తులు మాట్లాడే తీరులో కూడా మనం చూస్తే, ఇక్కడ దేవుడు నన్నే ఎందుకు ఇలా శ్రమ పెడుతున్నాడు, అవునండి. మేబీ మీరు ఇప్పుడు కూడా మాట్లాడచ్చేమో కదా, ఖచ్చితంగా మాట్లాడతారు. దేవుని ఎరిగిన వారంటే అవును అంటున్నారు. ఎంతకాలం పరిచయం అంటే సుమారుగా ఒక 30, 20, 10 అని ఏవో చెప్తారేమో సమాధానాలు. అంటే ఖచ్చితంగా దేవుని ఎరిగిన వారు కూడా శ్రమ కలిగినప్పుడు ప్రశ్నలు వేస్తూ ఉంటారు, అవునా కదా. నాకే ఎందుకు ఇది వచ్చింది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఈ యొక్క బాధల్లో నుంచి వచ్చిన ఒక ప్రశ్నలు ఇవన్నీ కూడా. ఇంకా ఏమి దేవుడో ఏంటో, అసలు ఉన్నాడో లేదో కూడా తెలియదు. కొంతమంది ఇంకా ఒక అడుగు ముందుకేసి మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు కొంతమంది మాటల్లో నేను విన్నది ఏంటంటే, అయ్యో గాడ్ ఈజ్ సైకో అని ప్రశ్నించిన వారు కూడా ఉన్నారు. మీ దేవుడు పిచ్చోడా, మనుషులు బాధపడుతుంటే ఆయన ఏం పట్టించుకోడా అని మాట్లాడేవారు కూడా ఉన్నారు. ఎవరో కాదు, పోనీ బయట వారు మాట్లాడితే ఓకే, దేవుని ఎరిగిన వారు కూడా ఇంతగా దిగజారిపోయి మాట్లాడుతున్నారంటే మరి వారి భక్తి ఏ రీతిలో ఉందో మీరు ఆలోచించాలి. అంటే వారికి ఎప్పుడు కూడా ఏమి కావాలట, ఆశీర్వాదాలే కావాలి, వారికి శ్రమలు వద్దు. కానీ శ్రమల గురించి చాలా స్పష్టంగా దేవుని వాక్యం మనకి తెలియజేస్తున్న ఒక విషయాలు మనం గమనించాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరైతే ఆయనను నమ్ముతారో, ఆయన వెంబడిస్తారో ఖచ్చితంగా దేవుడు వారిని విడిచిపెట్టడు. ఒకటి అయితే, నేను ఆయన నమ్ముకొని నేను ఆయన వెంబడిస్తున్నప్పటికీ కూడా నాకు ఇన్ని శ్రమలు కలుగుతున్నాయి అని వారు కొంతమంది నిరాశలో కూడా మాట్లాడుతూ ఉంటారు. నేనేమైపోవాలి, నా కుటుంబం ఏమైపోవాలి అని మాట్లాడుకునే వారు కూడా ఉంటారు శ్రమలు అధికంగా వచ్చేస్తున్నప్పుడు. ఇక్కడ శ్రమల గురించి వివిధ రకాలుగా స్పందిస్తూ ఉంటారు. ఒకరు ఎందుకు ఇలా అయిపోయింది, షాక్ అయిపోవడం. ఒకరు ఏంటంటే, నేను ఇంత చేసినప్పటికీ కూడా దేవుడు నన్ను చూడట్లేదా, పట్టించుకోవట్లేదా అని కొంతమంది. ఇంకా కొంతమంది నిరాశ నిస్పృహలో, కొంతమంది బెదిరిపోతారు, కొంతమంది భయాందోళన చెందుతారు ఈ శ్రమలు కలుగుతున్నప్పుడు. ఇవన్నీ కూడా లోకస్తులు స్పందించే తీరు అని వాక్యం చెప్తుంది. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు వీటన్నిటికీ కూడా చక్కటి సమాధానాన్ని కూడా తెలియజేస్తున్నారు. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనాన్ని మనం గమనిస్తే, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. రైట్. ఇక్కడ యేసు ప్రభు వారు చాలా స్పష్టంగా ఆయన భూమి మీద బ్రతుకున్నప్పుడు, సేవ చేస్తున్నప్పుడు పలికినాక మాట, డైరెక్ట్ స్టేట్మెంట్ ఇది. ఇట్ ఈస్ నాట్
డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎవరితోనూ చెప్పించేది కాదు, ఆయనే చెబుతున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా శ్రమ కలుగుతుందని చెప్తున్నాడు. అదే పేతురుపత్రికలు కూడా మనం చదువుకున్నాం. అందుకు ఆశ్చర్యపడకండి, ఇట్ ఈస్ అ మ్యాండేటరీ, ఇట్ ఈస్ అ మస్ట్ అని చెప్తున్నప్పుడు మళ్ళీ మీరు ఆశ్చర్యపడడంలో ఏమీ ఒక ఏమంటారు దాన్ని, ఒక అర్థం లేదనమాట. అందుకనే చూడండి, మొదటి పేతురుపత్రిక 5వ అధ్యాయంలో కూడా 10వ వచనాన్ని చూస్తే అందులో కూడా చక్కగా ఒక మాట ఉంటుంది. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును కదండి. కొద్ది కాలము మీరు శ్రమ పడతారు, కానీ తర్వాత మిమ్మల్ని పూర్ణులుగా చేసేస్తాడు. హీ విల్ మేక్ యూ కంప్లీట్ అని దేవుడు చెప్తున్నాడు. ఎవరు? ఈ యొక్క పేతురు అనే యొక్క శిష్యుడి ద్వారా దేవుడు పలికించిన ఒక మాట. కనుక ఇవన్నీ కూడా ఇంకా చూస్తే పేతురు గారు ఈ యొక్క శిష్యులను దృఢపరుస్తున్న సందర్భాన్ని కూడా మనం ఒకసారి చూడాలి. అపోస్తుల కార్యము 14వ అధ్యాయము 22వ వచనాన్ని కూడా మనం చూస్తే అక్కడ కూడా చక్కటి యొక్క మాట, శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి, చూడండి, అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు. అంటే శ్రమలు అనుభవించకుండా ఏ ఒక్కడు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించడం అనేది అసాధ్యమే కదా, అంతే కదా. ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్. కాబట్టి అంత స్పష్టంగా దేవుని వాక్యం చెబుతున్నప్పుడు కూడా మీరు ఆశ్చర్యపడిపోయి భయపడిపోయి లేకపోతే నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోవడంలో ఎలాంటి అర్థం లేదు, వేస్ట్ అంతే. యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం. కాబట్టి యూ షుడ్ బీ ఇన్ అ పొజిషన్ టు రెడీ అండ్ ఫేస్ ద ఛాలెంజెస్. అంతే, మీరు ఎదుర్కొనే ధైర్యము శక్తిని మీరు కోరుకోవాలి. శ్రమలను సహించేవాడు ధన్యుడు కదా, అవునా. కాబట్టి దేవుడు ఎంత స్పష్టంగా చెబుతున్నప్పటికీ కూడా లోకస్తుల వలె మన స్పందన ఉండకూడదు. ఈరోజు అది మనం తెలుసుకోవాలి. ఇంకా యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో 2-3 వచనాల్లో కూడా ఒక మాట చదువుదాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. హల్లెలూయా. కానీ ఇది చాలా కష్టతరమే వాస్తవంగా చెప్పాలంటే. ఇది వినడానికి బాగుంది, కానీ నిజంగా శోధనలో పడినప్పుడు ఎవడు అండి ఆ శోధనను బట్టి ఆనందిస్తాడు? ఎవరు ఆనందిస్తారు అలాగా? కానీ అది ఎంచుకోవాలట. అంటే యూ షుడ్ ఏంటట, మేక్ ఇట్ ఈస్ అ చాయిస్, ఒక సెలక్షన్, ఒక ఏమంట, అది మీరు కోరుకోవాలట, మహదానందముగా ఎంచుకోవాలట. శ్రమని మనం ఎంచుకుంటున్నప్పుడు మనకి జరుగుతాయి అన్నమాట. కాబట్టి శ్రమలు అనేవన్నీ కూడా ఇప్పుడు చూడండి, శ్రమలు అనేవి పాత నిబంధన భక్తులకి ఏమైనా తప్పాయా? వాళ్ళకి ఇంకా అత్యధికంగా వాళ్ళకి కూడా ఎన్నో శ్రమలు అనుభవించారు కదా. దానియేలు సింహపు బోన్లో వేయలేదండి? వేశారా లేదా? వేసినప్పుడు ఆయన అదే పరిస్థితుల్లో మీరుంటే వెంటనే మోకరించి ప్రార్థన చేస్తారు, అక్కడే సింహానికి నేను ఆహుతి అయిపోతానని. షడ్రక్ మేషక్ అబేద్నెగో వీళ్ళందరూ కూడా ఏ కాలానికి చెందినవారండి? వీరందరూ కూడా పాత నిబంధన భక్తులే. వారికి కలగలేదా శ్రమలు? ఇవన్నీ కూడా అయితే వారికి ఏ రీతిలో వారు తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఇక్కడ నూతన నిబంధన సంఘముగా ఏర్పడిన వారు కూడా మొదటి శతాబ్దం నుంచి ఈ రోజు వరకు యుగాంతం వరకు కొనసాగుతున్న వారికి కూడా అనివార్యమే. ఖచ్చితంగా అందరూ కూడా ఎదుర్కోవాల్సిందే ఇవన్నిటిని కూడా. కాబట్టి ఎవరికి కూడా అవి తప్పవు. ఇప్పుడు కూడా చూడండి, ఇశ్రాయేల్ దేశంలో ఉంటున్న ప్రజలకి వాళ్ళకి నిరంతరము శ్రమలే, అవునా. మనకన్నా సరే ఎప్పుడన్నా అప్పుడప్పుడు అట్లా మనకి కొంచెం గ్యాప్ ఇస్తాయేమో, కానీ వారికి ప్రతిరోజు కూడా ప్రతిసారి కూడా దినదిన గండము 100 ఏళ్ళ ఆయుష్ అంటారు కదా, అలాగ ఉందన్నమాట ఇశ్రాయేల్ పరిస్థితి ఈ రోజుల్లో. ఎప్పటి నుంచో వాళ్ళకి అదే కొనసాగుతూనే ఉంది. కనుక క్రైస్తవ సంఘమునకు జతగా ఉండవలసినవే శ్రమలు. అంటే ఖచ్చితంగా హ్యాండ్ ఇన్ హ్యాండ్ మనతో పాటు ప్రయాణం చేయవలసినవి ఏంటట, శ్రమలు అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మరలా చెబుతున్నాను, ఇది అనివార్యం, ఇది తప్పించుకోలేము. ఇంకా ఏంటట, శ్రమలు ఖచ్చితంగా ఎవడైతే సహించుకుంటాడో వాడే ధన్యతని సంతరించుకుంటాడు. శ్రమలు లేకుండా పరలోకం లేదనేది వాక్యము చాలా స్పష్టత ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనం అందులోకి ప్రవేశించాలంటే మనం ఎందులోకి వెళ్ళాలి? శ్రమల్లోకి వెళ్ళాలి, శ్రమల్లో ప్రయాణము చేయాలి. అందుకే నేను ఎన్నోసార్లు చెప్తున్నప్పుడు కూడా మీ ప్రార్థనలో మార్పు చేసుకోండి, అవునా. ఏం చేసుకోవాలట? శ్రమ నుంచి నన్ను తీసివేసే, శ్రమలు నాకు రాకుండా చూసుకో అని చెప్పేదానికంటే
కదండి, శ్రమలను ఎదుర్కొనే ధైర్యము, శక్తిని దేవుడు మనకి దయచేలాగా మనము సిద్ధపాటు కలిగి ఉంటే అది మీకు మంచిది. ఎందుకంటే సిలువ లేకపోతే పరలోకం లేదు కదా, కిరీటం లేదు కదా. కనుక ఇక్కడ కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు శ్రమ పడితే మనము రేపొద్దున మనము చక్కటి యొక్క స్థితిని మనము అనుభవిస్తాము అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి శ్రమలు లేని సంఘము అది సరైన సంఘమే కాదట. కనుక ప్రతి సంఘము కూడా శ్రమ పడాలి. ఆయన వధువుగా మనకి ఏమైపోవాలట, సిద్ధపడిపోవాలి. కనుక మనం సిద్ధపడితే తప్ప ఆయన మనలను తీసుకొని వెళ్ళడు. కనుక ఇక్కడ సిలువ మోయిన వాడికి సింహాసనం లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆ శ్రమని అనుభవించాలి, ఎదుర్కోవాలి. అందులో నుంచే మనం ఏం చేయాలి, ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. సపరేట్గా ఆశీర్వాదం కాదు కానీ. కనుక ఇక్కడ చూడండి, ఈ యొక్క పాత నిబంధన సంఘం వారు ఒకలాంటి శ్రమలు అనుభవించారు, కొత్త నిబంధన సంఘం వారు వేరొక శ్రమలు అనుభవించారు. కానీ ఏమైనప్పటికీ కూడా మనం చూస్తే ఒకటి మతపరమైన హింస, మతానికి సంబంధించి వారిని వేధించారు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్నే మనం పాటించాలి అంటారు. కానీ యేసు ప్రభు రాని అంతవరకే. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత ఎవడు కూడా ధర్మశాస్త్రాన్ని పాటించవలసిన అవసరం లేదు, అందులో మార్పులు చేశాడు కాబట్టి ఇక్కడ మతపరమైనది అక్కడ ఎక్కువ హింస జరుగుతూ వస్తూ ఉంది. ఇంకా చూస్తే ప్రభుత్వ పరంగా కూడా ఇక్కడ యేసు ప్రభు వారు వచ్చిన కాలానికి ఈ యొక్క రోమా ప్రభుత్వం వారు ఏం చేస్తున్నారంటే, వారు అధికారాన్ని చూపిస్తూ ప్రతి ఒక్క యూదుని కూడా అణిచివేస్తూ వారిని చంపి హింసించి నానా విధాలైన శ్రమలకి గురి చేశారు. కనుక ఈ రెండు హింసలు కూడా వారు అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా క్రైస్తవులకి ఇది ఎప్పుడు కూడా కొనసాగుతున్నది. ఒక క్రైస్తవ సంఘానికి మతపరంగా చిక్కులు ఉంటాయి, అలాగే ప్రభుత్వ పరంగా కూడా ఉంటాయి. ఇప్పుడు కూడా మనం ఎదుర్కొంటున్నాం. అయితే మనము సంపూర్ణంగా ఎక్కువగా మనం ఎదుర్కోకపోవచ్చు, కానీ రానున్న దినాల్లో ఖచ్చితంగా మనము ఇది ఎదుర్కోవాల్సిందే. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏదైతే ఎదుర్కొంటున్నారో అవన్నీ కూడా మన దాకా కూడా వస్తాయి. రావు అనుకోకండి, ఖచ్చితంగా అందులో మనం కూడా పాలిభాగస్సు అవ్వాల్సిందే. అయితే అందులో ఆ శ్రమలు వచ్చే కాలానికి మీరు సిద్ధపాటు కలిగి లేకుండా, మీరు ఏ విధంగా ఎదుర్కోవడమో మీకు తెలియకపోతే మీరు ఖచ్చితంగా వాటి నుంచి మీరు తప్పించుకోలేరు, ఎవరూ తప్పించుకోలేరు. కానీ అట్లీస్ట్ ముందుగా మీకు కానీ ఒక ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా వాటి నుంచి దేవుడు మిమ్మల్ని తప్పించడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. అయితే ఇవన్నీ చేయాలంటే మనము దేవుణ్ణి ప్రేమించువారుగా ఉండాలట. అవునా కదా? ఉండాలా? మరి మనం దేవుని ప్రేమించినప్పుడు ఖచ్చితంగా దేవుని ఆజ్ఞానుసారంగా మనం చేసుకొని వెళ్ళిపోతాం. ఎవరు కూడా మనకి రిమైండ్ చేయక్కర్లేదు, అది చేయి ఇది చేయని అక్కర్లేదు, టైంకి రావని చెప్పక్కర్లేదు, చచ్చు మానొద్దని చెప్పక్కర్లేదు. ఇవన్నీ కూడా యథావిధి ఎవడు చెప్పక్కర్లేదు. ఎవరన్నా మీకు మార్నింగ్ బ్రష్ చేయమని చెప్తారండి? స్నానం చేయమని చెప్తారా? ఎందుకని? అది మీ పర్సనల్ క్లెన్జింగ్నెస్ కదా, అవన్నీ కూడా మీరు చేసుకొని పోతూ ఉంటారు. అలాగే ఎవరు కూడా ఈ దైవికమైన విషయాల్లో కూడా ఎవరు మీకు చెప్పక్కర్లేదు. ఆ రీతిలో మీరు మిమ్మల్ని సిద్ధం చేసుకోవాలి. సిద్ధం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు అలాంటి యొక్క ఉపద్రవంలో కూడా మనల్ని ఏం చేస్తారట, ఆయన తప్పిస్తాడు. కనుక ఇక్కడ చూడండి, ఇక్కడ ఆ కాలంలో ప్రజలు ఎంతగా బాధపడ్డారంటే, ఎన్ని శ్రమలు అనుభవించారంటే, ఈ యొక్క రెండు కూడా తిరగటి రాయిలు తెలుసా అండి? ఆ రెండు తిరగటి రాయిల మధ్యలో ఈ యొక్క క్రైస్తవ సంఘం ఒక గింజ లాంటిది. ఆ గింజ ఎప్పుడైతే ఆ రెండు తిరగటి మధ్యలో పడినప్పుడు ఎంతగా నలిగిపోతుంది, అది అలా నలిగిపోద్ది. వాస్తవంగా ఆ యొక్క పప్పుని అందులో వేసినప్పుడు దేనికి వేస్తారండి? అది ఏమవ్వాలి? ఇది నలిగిపోయి మనకి ఎలా రావాలి? ఫైన్ ఫ్లోర్ కదా, ఒక మంచి పిండిగా మారాలి. ఆ పిండి వస్తేనే మనకి రొట్టె అవుతుంది. అంటే ఆ గింజ నలగకపోతే పిండి రాదు, పిండి లేకపోతే రొట్టె లేదు. అవునా? అంటే ఇప్పుడు ఫైనల్గా రొట్టెగా మనం తయారవ్వాలంటే మనం ముందు నలిగిపోవాలి కదా, అవునా కదా? సో ఇక్కడ అంటే ఆ నలగొట్టేవి యొక్క శ్రమలో. కనుక ప్రతి ఒక్కరు కూడా నలగొట్టబడితే తప్ప, యేసు ప్రభు నలగొట్టబడితే తప్ప మనకు విమోచన రాలేదు. నేను మాట్లాడుకున్నాం డీటెయిల్గా కదా, అన్నీ మాట్లాడుకున్నాం. కనుక అట్టి రీతిలో ఖచ్చితంగా మనము అర్థం చేసుకోవాలి. శ్రమలు అనేది ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి కూడా అవసరము. సో ఎప్పుడు కూడా
ఆశీర్వాదాల దగ్గర కూర్చున్నవాడికి ఎప్పుడు ఆశీర్వాదాలే కోరుకోవాలనుకుంటున్నప్పుడు ఎవరైతే కోరుకుంటారో ఆశీర్వాదం దగ్గర కూర్చున్నవాడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలట, వాడు ఎప్పుడు కూడా ప్రమాదంలోనే ఉంటాడట. శ్రమల దగ్గర ఎప్పుడైతే కూర్చుంటాడో వాడు ఎప్పుడు కూడా దేవుని కాపుదలలోనే ఉంటాడట. ఎందుకంటే శ్రమలు ఎక్కువ వస్తున్న కొలది మనకి ఎవరు సహాయం చేయలేరని ఒక నిర్ధారణకు వచ్చేసినప్పుడు మనం మాట్లాడుకుంటాం కదా, సహజంగా మాట్లాడుకున్నది, ఎవరు లేని వారికి చూడండి ఎంత బాగా చెప్తారంటే, వాక్యాలు ఎందుకు పెంచావు, ఈ సామెతలు సూపరు కదా కదా. ఎవరు చేయలేరు అంటున్నప్పుడు ఎవరు చేస్తారు? ఇంకా దేవుడే చేయాలి. అయితే ఆ దేవుడు చేయాలంటే నీలో ఆయనకి నచ్చే ఏదో ఒక క్వాలిటీ కనబడాలి. అది లేనప్పుడు ఆయన ఎందుకు చేస్తాడు? చేయడు కదా. కనుక మీరు గుర్తుపెట్టుకోండి, ఆశీర్వాదం మీద ఆశీర్వాదమే మీకు వస్తూ ఉందనుకోండి, మీరు ప్రమాదంలో ఉన్నారనేది గుర్తుపెట్టుకోవాలి. శ్రమలు 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 అనుకుంటున్నప్పుడు మీరు ఇంకా మీకు ఉన్నతంగా దేవుడు ఒక మంచి స్థితిని కలుగు చేస్తాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను ఎప్పుడు కూడా ఈ రెండు సంఘాలని కంపేర్ చేస్తాను. ఏమండేది? ఏ సంఘాలు అది? ఈ కొరింథీ సంఘం వారు చాలా తలమానికంగా ఉన్న ఒక గొప్ప సంఘంగా వర్ధిల్లుతున్నప్పుడు ఆ సంఘానికి దేవుడు ఈ యొక్క అపోస్తలుడు పౌలు ద్వారా ఒక మాట చెప్పిస్తాడు. మాసిదోనియా సంఘానికి కలిగిన కృప మీకును కలగాలి అని చెప్పినప్పుడు వారికి ఎంత కోపం వచ్చేసిందో. అదేంటి చిన్న సంఘం, అది దరిద్రులు ఉంటారు అందులో, ఏ ఒక్కరు కూడా ఏమీ చేయలేరు. అలాంటి వారికి ఆలికి కలిగిన కృప వాళ్ళలాగా మీరుండాలని మాకు చెప్పడం ఏంటి, ఆ కంపారిజన్ ఏంటని చెప్పి వారు చాలా కోపపడుతున్నారు. కానీ పౌలు గారు చాలా స్పష్టంగా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వారికి అర్థమైంది. వారు సిగ్గుపడ్డారు. దాతృత్వంలో వారు ఎంతో ఉదార స్వభావంతో ఎంతో ఉన్నతంగా వారు చేసడమే కాకుండా అత్యధికంగా ఎల్లప్పుడూ కూడా శ్రమలను వారు ఆహ్వానించేవారట. శ్రమలను బట్టి వారు ఎంతో సంతోషపడేవారట. మహదానందముతో వారు పండగలా చేసుకునేవారట ఏ శ్రమ వచ్చినప్పటికీ కూడా. ఎందుకంటే దీని ద్వారా ఖచ్చితంగా నేను మీకు దగ్గరగా ఉంటాను, నాకు దగ్గరగా ఉంటే నన్ను ఎవడు ముట్టలేడు కదా, అంతే కదండి. అందుకనే కీర్తనకారుడు 118:6 ఎప్పుడు మాట్లాడుకున్న మాట ఏంటట, చదువుతారా? కీర్తనలో 118:6 యెహోవా నా పక్షంలోనున్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు? యెహోవా చాలు. కనుక దేవుడే నా పక్షాన్ని ఉంటే నాకెవరు ఏం చేస్తారు, నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు అనేది ఒక అష్యూరెన్స్. కనుక ఇక్కడ పరీక్షలు లేని క్రైస్తత్వం అది పనికి మాలిన క్రైస్తత్వం అట. కనుక ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా శ్రమలు అనుభవించాలి, శ్రమ కలగాలి. తద్వారా మీరు శుద్ధ సువర్ణం వలె మీరు దేవుని కొరకు అర్పించబడతారు. అది మనం తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు మనం చూద్దాం, శ్రమలు ఏం చేస్తాయి అనేది చూద్దాం. శ్రమలు ఏం చేస్తాయి చెప్తారా? ఏం చేస్తాయండి? ఇప్పుడు చెప్పేసిందానా? ఓకే, చూద్దాం. సో మొట్టమొదటిగా శ్రమలు ఏం చేస్తాయట? శ్రమలు మనకి రక్షణను తీసుకొస్తాయి. ఎలా తీసుకొస్తాయంటే ఇక్కడ అపోస్తలుల కార్యంలో 16వ అధ్యాయంలో 23వ వచనాన్ని మనం చదువుదాం. 23, 33, 34. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ఇక్కడ చూడండి, అపోస్తలులైన పౌలు గారు అలాగే సైలస్ అంటే శీల. సో ఇక్కడ వారిరువురు కూడా ఏం చేశారట, వారి యొక్క పరిచర్యలో వాళ్ళ ముందుకి కొనసాగుతున్నప్పుడు అక్కడ పూతోను గురించి మనం మాట్లాడుకున్నాం చాలాసార్లు. ఒక దయ్యం పట్టిన ఒక చిన్నదానికి ఆయన దయ్యాన్ని వెళ్ళగొట్టి గద్దించినప్పుడు ఆ ప్రజలందరూ కూడా ఏ రీతిలో వారికి హాని చేశారు అనే ఒక సందర్భం అది. అంటే అలా చేసిన తర్వాత జైలర్ కూడా కొట్టి లోపల వేసిన తర్వాత వారు అర్ధరాత్రి వారు ఆరాధిస్తున్నప్పుడు స్తుతులు కీర్తనలు పాడుతున్నప్పుడట చెరసాల పునాదులు అదిరిపోయాయి. అప్పుడు ఏమైందట, మహాభూకంపం కలిగి అన్నీ కూడా పడిపోయే, గేట్లన్నీ ఊడిపోయాయి.
ఒక్కసారిగా ప్రజలందరూ కూడా వాస్తవంగా ఎవరు ఏ చిన్న అవకాశం దొరికినా ప్రజలందరూ కూడా జైల్లో ఉన్నవారు పారిపోవడానికే ప్రయత్నం చేస్తారు కదా. అలాంటిది అలాగ పెద్ద ఒక భూకంపం వచ్చి అన్నీ కూడా అదిరిపోయి ఇరిగిపోయినప్పుడు అందరూ పారిపోవాలి వాస్తవంగా, కానీ ఒక్కడూ పారిపోలేదు. కానీ జైలు అధికారి అక్కడ ఏం చేశారంటే, అమ్మో ఇప్పుడు కానీ వీళ్ళు అందరూ కూడా పారిపోతే ఖచ్చితంగా నా ఉద్యోగాను తీసేస్తారు, నన్ను చంపేస్తారు, కాబట్టి అదేదో నేనే ముందు చనిపోతానని ఆయన ఒక ఖడ్గాన్ని తీసుకొని ఆయన చనిపోదామని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏ హాని చేసుకోవద్దు అనే ఒక మాట అపోస్తలుడు పౌలు గారు మాట్లాడిన సందర్భం ఆ తర్వాత జరిగినది అనమాట. అంటే ఇక్కడ వారే కానీ వారి దెబ్బలు తినకపోతే 23లో దెబ్బలు తినకుండా, నిందించబడకుండా, అవమానించబడకుండా వారు జైల్లోకి రాకపోతే ఇక్కడ జైలు అధికారి రక్షణ పొందే అవకాశము లేదు, జైలు అధికారి కుటుంబం అంతా కూడా రక్షణలోకి వచ్చే అవకాశము లేదు. అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని కుటుంబాల కొరకు కొంతమందిని దేవుడు శ్రమకి గురి చేస్తాడు, శ్రమలు అనుమతిస్తాడు. ఎందుకంటే ఆ శ్రమలు ఏం తీసుకొస్తాయట, రక్షణను తీసుకొస్తాయి. ఎవరి రక్షణ? ఇక్కడ ఈ సందర్భంలో మనం చూస్తే జైలు అధికారి అలాగే వారి కుటుంబం అంతా కూడా రక్షించబడింది. అవునా కదా? మామూలుగా వెళ్ళి నువ్వు చెబితే వాడు వినేవాడు కాదేమో ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళు వినరు, ఎందుకంటే వాళ్ళు ఎంతో స్టాంజ్ అనమాట, ఎంతో స్ట్రాంగ్గా ఉన్నారు వాళ్ళంతా కూడా, కనుక ఎవరు వినరు. కనుక కొన్ని సందర్భాల్లో ఈ శ్రమలు ఇతరుల రక్షణార్థం కూడా పనికొస్తాయి, కనుక దేవుడు వాటిని అనుమతిస్తాడు. మీకు అనేక శ్రమలు కలుగుతున్నాయంటే మీ ద్వారా ఎవరినన్నా రక్షించడానికో లేకపోతే ఇంకా మిమ్మల్ని బలపరచడానికో దేవుడు అనుమతిస్తాడని మీరు తెలుసుకోవాలి. అలాగే యోహాను సువార్తలో 4వ అధ్యాయము 53వ వచనం కూడా చూడండి ఒకసారి. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనెను గనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. రైట్, ఇక్కడ చూడండి, ప్రధాన కుమారుడికి వచ్చిన ఒక రోగం, శ్రమ తన ఇంటి వారిని రక్షణకు ఉపయోగపడుతుంది. అక్కడ కూడా దేవుడు ఆ శ్రమని అనుభవించడానికి అనుమతించాడు, ఎందుకంటే ఇతరుల రక్షణార్థమే. కనుక మీరు ఆలోచించండి, ఇవన్నీ కూడా ఎందుకు తీసుకొస్తారంటే శ్రమలు ఊరికినే దేవుడు ఆహ్వానించుడు, స్వాగతించుడు. దానికి ఒక పర్పస్ ఉంటుంది. ఏంటట, ఒక ఏమంటుంది, ఒక పర్పస్ అంటే తెలుగులో ఉద్దేశం, అవునా? కాబట్టి దేవుడు ఊరికినే ఏది కూడా జరిగించుడు. కనుక శ్రమలు వస్తున్నాయంటే అది ఒక మేలు కొరకే వస్తాయని మనం గ్రహించాలి. మొట్టమొదటి శ్రమలు ఏం తీసుకొస్తాయట? రక్షణను తీసుకొస్తాయట. ఇంకా మనం చూస్తే శ్రమలు మనకి బోధ చేస్తాయి. ఏం చేస్తాయట? బోధ చేస్తాయి. ఏం బోధ చేస్తున్నాయో చూస్తే ఇక్కడ కీర్తనలో 119:71లో నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమనొంది ఉండుట నాకు మేలాయెను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? కీర్తనకారుడైన దావీదు చెబుతున్నాడు. ఏంటట? నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనొంది ఉండుట నాకు మేలాయెను. అంటే మీ కట్టడలు అంటే మీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నీ ఆజ్ఞలను నేను పాటించడానికి నేను శ్రమనొంది వలన నాకు మేలు కలిగింది. లేకపోతే నేను కరెక్ట్గా లేను, నా ఇష్టానుసారంగా నేను వెళ్ళిపోతున్నాను. కానీ ఎప్పుడైతే నువ్వు నాకు శ్రమ ఇచ్చావో ఆ శ్రమను బట్టి నేను రైట్ ట్రాక్లోకి వచ్చేసాను. ఏం ట్రాక్లోకి వచ్చానంటే నీ ఆజ్ఞలను, నీ కట్టడలను నేను పాటించడానికి నేను సిద్ధమైపోయాను అని. అందుకనే ఇక్కడ మనకి శ్రమలు ఏం చేస్తాయట? బోధిస్తాయి, బోధ చేస్తాయి. మొదటిది శ్రమలు మనకి రక్షణను తీసుకొస్తాయి. ఇక్కడ శ్రమలు మనకి బోధ చేస్తాయి. ఇంకా హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో అపోస్తలుడు పౌలు గారు చెబుతున్న సందర్భాన్ని కూడా చూద్దాం. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. హల్లెలూయా. ఏంటంటే ఇక్కడ శ్రమల వలన మనకి ఏం వస్తుందట? విధేయతని మనం నేర్చుకుంటున్నామాట. నేను ఎన్నోసార్లు చెప్పాను విధేయత గురించి, ఎన్నో మన ప్రసంగాలు విన్నాం కదా. ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్ కదండి. ఒబీడియన్స్ ఈజ్ అ సోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. ఇవన్నీ కూడా ఈ కోట్స్ అన్ని ఎందుకు వాడతామంటే దేవుని యొక్క మాట వింటే చాలు, పెద్ద మనం ఏం చేయక్కర్లేదట, బలులు అర్పించక్కర్లేదు, గొప్ప గొప్ప త్యాగాలు చేయక్కర్లేదు, ఏం అవసరం లేదు, జస్ట్ మాటకు లోబడితే చాలు. అందుకనే మొదటి సమూయేలు గ్రంథంలో ఇక్కడ మాట బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమట. మాట వింటే చాలు. మాట వినకపోవడం వల్లే ఇన్ని యొక్క పరిస్థితి.
వాస్తవంగా విధేయత లేనందున, కృతజ్ఞత లేనందున, సనగడం వలన, గొనగడం వలన దేవుడు ఎంపిక చేసుకున్న ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు లేపేశాడు కదా, అవునా? 430 సంవత్సరాలు బానిసత్వంలో వారు మూలుగుతూ వారిని ఆ దేవుడిని వేడుకుంటున్నప్పుడు దేవుడు వారి యొక్క మొర ఆలకించి ఒక విమోచకుడిని లేపి ఆయనను అక్కడికి పంపించి వారందరినీ విమోచించి 40 సంవత్సరాలు వారందరినీ కూడా నడిపించి వారికి కావాల్సిన సమస్తము దయచేసినప్పటికీ కూడా వారికి ఎలాంటి యొక్క కృతజ్ఞత లేకపోగా, వారు దేవునికి విధేయులుగా లేకుండా దేవుడు ఒక నాయకుడిగా పెట్టిన మోషే మీద ఎదురు దాడి చేస్తుంటున్నప్పుడు దేవుడు దాన్ని సహించలేదు. దేవుడు వెంటనే వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ నివారించాడు. కనుక మనం అర్థం చేసుకోవాలి, శ్రమల వలన మనకి ఏమొస్తుందంటే విధేయత మనం నేర్చుకునే వారం అవుతాము. శ్రమలు మనకి చక్కగా బోధిస్తున్నాయి, విధేయతని మనకి నేర్పిస్తున్నాయి, అలాగే రక్షణను కూడా తీసుకొస్తున్నాయి. ఇంకా మనం చూస్తే శ్రమలు మనకి ఏం చేస్తాయంట, మనలను ఏంటండి, శ్రమలు మనల్ని పరిశుద్ధపరుస్తాయట. ఇక్కడ పేతురు గారు చాలా చక్కగా చెప్తున్నారు. 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. కాబట్టి ఇక్కడ పరలోకం వెళ్ళాలి అనేసి అంటే దానికి కొన్ని అర్హతలు, అందులో ప్రధానమైనది, దేవుడిలో ప్రధానమైనది ఏంటండి? సింపుల్ కదా, మన దేవుడు పరిశుద్ధుడు. చెప్పండి ఒకసారి కదా. ఇందులో ఏమైనా సందేహం ఉందా? లేదు కదా. కాబట్టి మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన కోరుకుంటున్నది కూడా పరిశుద్ధత అయినప్పుడు, ఆయన ఉంటున్న స్థలము కూడా అదే అయినప్పుడు, నేను ఎన్నోసార్లు చెప్పాను, వెన్ వి గో టు హెవెన్ ఎలా ఉంటుందండి, అక్కడ ఇప్పుడు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వీ విల్ సీ అ డిఫరెంట్ ఒక డెకరేషన్స్ అన్నీ చేస్తారు. చాలా చక్కగా ఈవెంట్స్ అన్నీ కూడా ప్లాన్ చేసినప్పుడు ఎంతో అట్రాక్టివ్గా ఉంటుంది ఆ లైట్స్తో కానీ, లేకపోతే అక్కడ అంత చక్కగా డిజైనింగ్ అంత బాగా చేస్తారు. కానీ నేను అనుకోను అక్కడ అలా ఉంటుందని. ద కంప్లీట్ డిజైన్ అట్రాక్షన్ అంతా కూడా హోలీనెస్, పరిశుద్ధతతో అలంకరిస్తాడు అక్కడ అంతా కూడా. మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన కూడా పరిశుద్ధతనే ప్రధానంగా ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక ఆ పరిశుద్ధత వలనే మనం పరలోకం వెళ్తాం. కనుక ఇక్కడ దేవుడు కూడా చెప్తున్నాడు, మిమ్మల్ని శుద్ధీకరించాలంటే మీకు ఏమి ఇవ్వాలి? శ్రమనివ్వాలి. మనకి తెలుసు, చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నది, గోల్డ్ స్మిత్ బంగారం పని చేసే వ్యక్తి ఏ రీతిలో బంగారాన్ని శుద్ధీకరిస్తాడు చూసారా? కాలుస్తున్నప్పుడు దగ్గర నుంచి చూసారా? చూడలేదా? సో అందులో ఉంటున్నాక మస్టు మలనం ఏదైతే ఉందో అదంతా కూడా ఏమైపోవాలట, కరిగిపోవాలి. అది కరిగిస్తున్నప్పుడు ఎంత ఫైర్లో పెడతాడో అంత అందులో ఉన్నాక మలినం అంతా కూడా బయటకు వచ్చేసి, అది ఎప్పుడు లాస్ట్కి టెస్ట్ ఓకే అని ఎప్పుడు అంటారంటే మన ఫేస్ అందులో కనబడాలట, మన ఇమేజ్ అందులో కనబడాలట, స్పష్టంగా కనబడాలట. అంటే ఇంకా ఇందులో ఎలాంటి మలినము లేదు అని నిర్ధారించుకున్న తర్వాత దాన్ని ఆపివేస్తారు. అలాగే పరిశుద్ధత మనలోకి రావడానికి శ్రమలు అనేకమైనవి దేవుడు అనుమతిస్తాడు మన జీవితంలో. అప్పుడు ఆ పరిశుద్ధత ఏం చేస్తుందట, ఆ శ్రమలు మనల్ని పరిశుద్ధలోకి తీసుకొని వస్తాయి, పరిశుద్ధత మనకి కలిగజేస్తాయి. తద్వారా మనము దేవునికి అనుకూలంగా మనం మారిపోతాం. కాబట్టి శ్రమలు ఏం తీసుకొస్తాయి? ఇక్కడ పరిశుద్ధతని తీసుకొస్తుంది, ఇంకా రక్షణ తీసుకొస్తుంది, విధేయతను తీసుకొస్తుంది, ఇంకా బోధ చేస్తాయి. అంటే మనకి మంచి మాటలను తెలియజేస్తాయి. అలాగే శ్రమలు మనకి ఇంకా ఏం చేస్తాయట, మనల్ని సరిచేస్తాయట. శ్రమలు మనల్ని సరిచేస్తాయి, మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవడానికి కూడా శ్రమలు ఉపయోగపడతాయి. అందుకని చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 7-8. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మను చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. మీరు ఎప్పుడైనా మీకు తెలుగు మీద పాండిత్యం ఉంటే అందులో ఉన్న ఒక పదం తెలుసా మీకు? అది 7-8 వచనాల్లో దుర్బీజులు అంటే తెలుసా? అయ్యో
బాస్టర్డ్స్ తెలుసా? ఎంత పెద్ద పదం అది, చక్కగా పాలిష్డ్గా వాడారు అంతే. అంటే మీరు ఎవరికి పుట్టారో తెలియదని దాని అర్థం. కాబట్టి అంటే చూడండి, అది చాలా పెద్ద మాటని అక్కడ వాడుతున్నారు. కారణం ఏంటంటే ఇక్కడ మనల్ని మనం సరి చేసుకోవడానికి శ్రమలు ఉపయోగపడతాయి. కాబట్టి మనల్ని మనం స్వపరీక్ష చేసుకొని విమర్శ చేసుకోవడానికి శ్రమ ఉపయోగపడుతుంది. కనుక ఈ శ్రమలు అవసరం. ఈ శ్రమలు లేకపోతే చాలామంది కొంతమంది పరిశీలన కూర్చుంటే మీకు ఏమి అక్కదో, వేస్ట్. సద్దుకాయలు, శాస్త్రులు, పరిసే బ్యాచ్ అందరూ కూడా ఇక్కడ వేస్ట్. ఎందుకంటే వారు సరి చేసుకుందాము, అర్థము చేసుకుందాము అనుకుంటేనే ఎక్కుతుంది. వాస్తవంగా చెప్పాలంటే యేసు ప్రభుని శిష్యులన్నా సరే కొన్ని సందర్భాల్లో వెంబడించలేదేమో, ఎక్కడన్నా మిస్ అయిపోయారేమో, ఏదో 1-2 బోధ మిస్ అయిపోయారేమో. కానీ ఈ 3 వర్గాల వారు ఎప్పుడు కూడా యేసు ప్రభును 3.5 years ఒక్క మెసేజ్ కూడా మిస్ చేయలేదు వాళ్ళు. ఎందుకంటే దే ఎవ్రీ టైమ్ వాంటెడ్ టు ఫైండ్ ఫాల్ట్ ఇన్ జీసస్ క్రైస్ట్. ప్రతిసారి కూడా యేసు ప్రభులో తప్పును వెతికి అని ఏదో చేద్దాం అనుకున్నారు, ఆఖరికి ఏమైపోయారో వాళ్ళకి మీకే తెలుసు. కనుక అలాంటి ఒక మనస్తత్వం విమర్శనాత్మకంగా కూర్చుంటే ఇవేవి కూడా మీకు పనిచేయవు, వేస్ట్. కనుక మనకు జీవితంలో ఒక ప్రామినెంట్ రోల్ ప్లే చేయాలనే ఒక ఉద్దేశంతో కూర్చున్నప్పుడు అది మీకు చాలా విలువైనదిగా ఉంటుంది. కాబట్టి శ్రమలు మనల్ని మనం సరి చేసుకోవడానికి ఉపయోగపడతాయి. మొదటిది, శ్రమలు ఏం చేస్తాయట? 2, 3, 4, 5 ఇంకా చూద్దాం. శ్రమలు మనలను ఉజ్జీవపరుస్తాయట, మనల్ని ఇట్ విల్ మేక్ అస్ రివైవల్. చూడండి ఇక్కడ యెషయా గ్రంథం 26వ అధ్యాయము 16-17 వచనాలు. యెహోవా శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి, నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేసిరి. యెహోవా ప్రసూతి కాలము సమీపింపగా గర్భవతి వేదన పడి కలిగిన వేదనల చేత మొరపెట్టున్నట్లు మేము నీ సన్నిధిలోనున్నాము. కాబట్టి ఇక్కడ ఒక దాన్ని మనం ఒక సందర్భం నుంచి లేకపోతే ఒక పరిస్థితి నుంచి మనం బయటపడాలనుకుంటున్నప్పుడు మన మొర ఎలా ఉంటుందండి? హౌ విల్ ప్లీ టు గాడ్. సో ఇట్ విల్ గివ్ అస్ అ రివైవల్. ఒక నూతనంగా ఏం చేస్తుందంటే ఒక కొత్త ఉజ్జీవాన్ని తీసుకొస్తుంది. ఇక్కడ 2 సాక్షులు అనే వ్యక్తులు అక్కడ ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో మనకి కనబడతారు. వారు ఇరువురు కూడా 3.5 సంవత్సరాలు లేదా 42 నెలలు లేదా 1260 దినాలు వారు పనిచేస్తున్న కాలక్రమంలో గొప్ప సూచక్రియలు చేస్తారు, గొప్ప ఉజ్జీవకరంగా వారు ప్రసంగిస్తారు. ఆత్మపూర్ణలే చేస్తున్నప్పుడు అనేక అద్భుతాలు జరుగుతాయి. అది కడవర ఉజ్జీవం, అది చివరి. ఎందుకంటే వారు చనిపోయిన అనంతరం కూడా సంఘము భూమి మీద ఉండదు కనుక దట్ ఈస్ ద లాస్ట్ ఆపర్చునిటీ. అదే చివరి అవకాశము దేవుడు వారి ద్వారా ఉంటున్న శేషించబడిన వారికి దేవుడు ఇచ్చినాక గొప్ప అవకాశము. కాబట్టి అలాంటి ఉద్యమం ఎప్పుడండి? ఆ శ్రమ కాలంలోనే, ఆ శ్రమల వలనే అలాంటి ఉద్యమం వస్తుంది. కనుక ఈ శ్రమలు మనకి అవసరము. ఎందుకంటే మనల్ని ఉజ్జీవపరచడానికి, మనల్ని రక్షణ చేత అలంకరించడానికి, మనం దేవునికి విధేయులుగా లోబడడానికి, మనము ఇంకా పరిశుద్ధపరచడానికి, మనల్ని మనము సరి చేసుకోవడానికి శ్రమలు అవసరము. మరి చివరిగా మనం చూసుకొని ముగించుకుందాం. శ్రమలు ఏం చేస్తాయట? దేవుడు సాతానును గద్దించడానికి ఉపయోగపడతాయట. శ్రమలు ఏం చేస్తాయట? దేవుడు సాతానును గద్దించడానికి ఉపయోగపడుతుంది. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. రైట్. ఇక్కడ చూడండి, నేను ఈ యొక్క సందర్భం చాలా, అంటే ఈ యొక్క యోబు గ్రంథమే చాలా ఎలా ఉంటుందంటే, పాపం ఒక ఇన్నోసెంట్ ఫెలో కదా యోబు, ఒక అమాయకుడుగా చక్కగా తన పని తను చేసుకుంటున్నాడు. తనకి దేవుడు ఇచ్చినాక కుమారుల్ని చక్కగా చూసుకుంటున్నాడు. మంచి భక్తిపరుడు, నీతిమంతుడు. ఆ కాలంలోనే యోబే చక్కటి యొక్క నీతిమంతుడుగా పిలువబడ్డాడు దేవుని దృష్టిలో. అంతేకాదు కానీ గొప్ప ఐశ్వర్యవంతుడు కూడా. తర్వాత మంచి సత్క్రియలు చేసేవాడట. చాలా చక్కగా ఆయన గురించి మంచిగా రాయబడింది. అలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడట?
ఆ వ్యక్తి యొక్క జీవిత విధానాన్ని చూస్తూ దేవుడికి ఆ వ్యక్తి మీద ఉన్న ఒక గొప్ప నమ్మకాన్ని బట్టి సాతాను పిలిచి ఏం చేస్తున్నారు ఇట్రా అని చెప్పి సాతానుతో మాట్లాడి ఇగో అని చెప్పి సాతానుని తిడుతున్నాడు ఆ వ్యక్తిని చూపించి. అప్పుడు సాతాను సైలెంట్గా లేకుండా నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి ఎవరన్నా అలాగే ఉంటారు, నువ్వు ఇచ్చిన వాటన్నిటికీ ఇక్కడ కంచి ఒక్కొక్కటి తీసివేయి అప్పుడు చూద్దాం అని చెప్పిన వాళ్ళిద్దరు మధ్యలో జరిగిన దానికి యోబు బలయ్యాడు. కానీ బలైనప్పటికీ కూడా చివరగా ఆయన పొందుకున్న శ్రమలన్నిటిని బట్టి దేవుడు ఆయన ఉన్నతంగా పెట్టాడు. అంటే ఒక శ్రమ ఏం చేస్తుందట, అపవాదిని గద్దించడానికి ఉపయోగపడుతుంది. అంటే యోబు అనుభవిస్తున్న శ్రమని బట్టి ఎవరు తిట్లు తిన్నారు, ఎవరు ఛాలెంజ్ చేయబడ్డారు, అపవాది ఛాలెంజ్ చేయబడ్డాడు. అంటే ఇక్కడ మీరు గమనించండి, శ్రమలు అంత పవర్ఫుల్ అయితే దాన్ని తట్టుకునే యోగ్యత నీకు ఉండాలి. అది నువ్వు తట్టుకోలేకుండా అమ్మో నాకు సంబంధం లేదు బాబోయ్ నాకు దేవుడు ఎవరో తెలియదు అనకూడదు. స్టార్టింగ్లో పేతురు ఇంకా పూర్తిగా పూర్ణుడు కానప్పుడు, యేసు ప్రభువులు ఇంకా సంపూర్ణముగా లేనప్పుడు, అధిక విశ్వాసంలో లేనప్పుడు పేతురు చేసిన పనిది ఏంటట, నాకు దేవుడు ఎవరో తెలీదు అని అబద్ధం ఆడేశాడు. కానీ అదే వ్యక్తి చివరి దినాల్లో ఏమైపోయాడంటే అదే తెలీదు అన్న యేసు ప్రభువుని గురించే ఆయన హతసాక్షి అయిపోయి ఏ ఒక్కరు కూడా పొందనంతటి యొక్క భయంకరమైన శిక్షని ఆయన తీసుకున్నాడు. యేసు ప్రభు వారు కేవలం సిలువ మాత్రమే వేయబడ్డాడు, పేతురు రివర్స్లో సిలువ వేయించుకున్నాడు. ఆయన కూడా సిలువ మరణమే, కానీ యేసు ప్రభులా కాదు. యేసు ప్రభు అంత గొప్పవాడిని కాదు కనుక ఆయనతో నన్ను పోల్చొద్దు, కానీ నన్ను రివర్స్లో తలకిందలుగా సిలువేయండి అని చెప్పుకున్నాడు. నాకు తెలియదు అని చెప్పిన వ్యక్తి యేసు ప్రభు గురించి చనిపోవడం అంటే ఎంత గొప్ప విషయం అండి అది. అంటే ఇట్ హాస్ కమ్ అ బిగ్ చేంజ్ అనమాట. ఎందుకంటే ఆ శ్రమలు నేను ఏం చేస్తా అంటే అంత ధైర్యపరుస్తాయి కూడా. కనుక ఈ శ్రమలు అనివార్యము, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఎదుర్కోవాలి, ఇది దాటాలి, అప్పుడు మాత్రమే నీకు కలుగుతాయి ఇవన్నీ కూడా. మరలా చెప్తున్నాను, ఇవన్నీ కూడా దేవుని ఎరిగిన వారు స్పందించే తీరులో భాగము. కానీ లోకస్తుల వలె మనము అమ్మో భయం అండి నాకే ఎందుకండి ఇది అని ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వారి వలె మనము వేయకూడదు. ఇన్ఫ్యాక్ట్ అలాంటి వారితో మనము జతపరచబడినప్పుడు మనము వారికి నేర్పవలసిన విషయాలు ఇవి. ఎందుకంటే ఖచ్చితమండి ఇవన్నీ కూడా వాక్యము చెబుతుంది, దేవుడు చెబుతున్నాడు, ఇవన్నీ కూడా అనివార్యం, ఇవన్నీ కూడా మనము పొందుకోవాలి. తద్వారా దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాలు కనుక ఇవి మనము జరిగించాలి. అయితే ఇది ఎదుర్కోవడానికి దేవుడు మనకి శక్తినిస్తాడు. ఆ దేవునితో సహవాసములు ఉంటున్నప్పుడు ఇవన్నీ కూడా మనకి అర్థమవుతాయని మరి వాళ్ళకి తెలియజేయడానికి మీరు ప్రయత్నం చేయండి. కనుక ఈ యొక్క పేతురు పత్రిక 4వ అధ్యాయంలో 1 పేతురు 4లో 12-14లో చాలా స్పష్టంగా చెప్తుంది, మీరు ఆశ్చర్యపడకండి, ఇవన్నీ కూడా మ్యాండేటరీ, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనము పొందుకోవాల్సిందే, వీటి నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు. కనుక అవన్నీ కూడా మనం పొందుకోవడానికి మనము సిద్ధపడదాం. అందుకే చెప్తున్నాను, ఎదురు చూసేవాడే సిద్ధపడతాడు, సిద్ధపడేవాడే ఎత్తబడతాడు. కనుక మనందరం కూడా ఎత్తబడే యొక్క రాకడ గుంపులో మనం ఉండడానికి మనము సిద్ధపడాలంటే ఆ శ్రమల కొరకు ఎదురు చూద్దాం, అది పొందుకుందాం, మన దేవుని రాజ్యాన్ని సమీపిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం.